హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్గా ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అండర్లో మన టీఎస్ఆర్టీసీ వాళ్ళకి శుభవార్త అన్నమాట ఇది. అంటే ఎవరైతే ఐటీఐ చేసి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది స్పెషల్ ఆఫర్ అనమాట. డ్రైవర్స్కి అండ్ శ్రామిక్ పోస్టులకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది మన గవర్నమెంట్. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనమాట. ఇది ఎవరు కాంట్రాక్ట్ బేస్ పైన కానీ సబ్ కాంట్రాక్ట్ బేస్ పైన కానీ లేదు. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అనమాట. డ్రైవర్స్కి ఏమో 1000 పోస్ట్స్ ఇచ్చినారు అండ్ శ్రామిక్ మెకానికల్ కేటగిరీ కింద మాత్రం 743 పోస్టులు ఇచ్చినారు. దానికి పే స్కేల్ స్ట్రక్చర్ కూడా బాగుంది. ఈసారి బాగా ఇంక్రీజ్ చేసి ఇచ్చినారు అండ్ దానికి సంబంధించిన విడివిడిగా డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చారు. వాళ్ళకి డ్రైవర్స్కి అయితే 1000 పోస్టులు ఏ డిపోలో ఎక్కడ ఉంది అన్నది కూడా డీటెయిల్ బ్రేకప్ ఇచ్చినారు. దీంట్లో 2 కేటగిరీస్ ఇచ్చినారు, ఎల్ఆర్ పోస్టులు అని, డిఆర్ పోస్టులు అనేసి. ఎల్ఆర్ అంటే ఏం లేదండి, లిమిటెడ్ రిక్రూట్మెంట్ అనమాట. డిఆర్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్. మ్యాక్సిమం అందరూ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పోస్ట్ సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. అదే డైరెక్ట్ కార్పొరేషన్ త్రూగా మనకి అపాయింట్ చేయడం జరుగుతుంది కాబట్టి దానికి ట్రై చేస్తే బెస్ట్. అండ్ 1000 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందో, అంటే ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి 18 నెలల ముందు లైసెన్స్ ఉన్న వాళ్ళకి ఇది ఎలిజిబిలిటీ అవుతుంది. దాంట్లో నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు 18 months ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేసి. అండ్ మెకానికల్ పోస్టులకి ఏదైతే 743 పోస్టులు ఉన్నాయో వాళ్ళకు కూడా డీటెయిల్ బ్రేకప్ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి డిజిగ్నేషన్ వైజ్ వాళ్ళు, ట్రేడ్ వైజ్ వాళ్ళు, డిపార్ట్మెంట్ వైజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినారు 743 మందికి. అది కూడా డిపో వైజ్ కూడా వాళ్ళు బైఫర్కేట్ చేసి చూపించినారు మనకి కింద టేబుల్స్ వల్ల సెపరేట్గా. కాబట్టి ఎవరైతే నియర్ బై లొకేషన్స్లో ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ త్రూగా వాళ్ళు అప్లై చేసుకుంటే కార్పొరేషన్లో మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద మనల్ని ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారు. కాబట్టి ఎవరైతే ఐటీఐ చేసి డీజిల్ మెకానిక్ కానీ, ఫిట్టర్ కానీ, మెకానికల్ కానీ, వెల్డర్ కానీ, పెయింటర్ కానీ అలాగే సెపరేట్ డిపార్ట్మెంట్ వైజ్ ఇచ్చినారు, ఎవరైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరూ దీని పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మంచి శాలరీ స్ట్రక్చర్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, మెడికల్, పిఎఫ్, ఈఎస్ఐ, సిసిఎస్ అన్ని ఫెసిలిటీస్ మనకి దీంట్లో దొరుకుతుంది. కాబట్టి ట్రై చేయండి. ఎవరికైతే వేకెంట్ పొజిషన్స్ ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవడం వల్ల వాళ్ళకి ఉద్యోగం అన్నది దొరుకుతుంది. కాబట్టి ట్రై చేయండి. దీంట్లో పేమెంట్ ఫీ కూడా ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎగ్జామ్షన్స్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్లో కూడా దీంట్లో ఎగ్జామ్షన్ ఇచ్చినారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. అండ్ ఫీజులో కూడా ఎగ్జామ్షన్ ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. కాబట్టి కంపల్సరీగా ట్రై చేయండి. అంటే ఫీజు ఎగ్జామ్షన్ ఉంది కదా అని అనుకోకండి, ట్రై చేస్తే బెస్ట్. దొరికితే మీ లక్ బట్టి మీకు జాబ్లో డైరెక్ట్ జాయిన్ అయిపోవచ్చు. కాబట్టి ట్రై చేయండి. ఏజ్ రిలాక్సేషన్ 5 years ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 3 years వాళ్ళకి ఇచ్చినారు. కాబట్టి ట్రై చేయండి దీంట్లో. ఓకేనా, ఆల్ ది బెస్ట్. డీటెయిల్ నోటిఫికేషన్ మాత్రం దీంట్లో నేను చూపిస్తున్నాను. కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా నేను నోటిఫికేషన్ లింక్ది నేను పెడతాను. మీకు కావాలంటే దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకుని డీటెయిల్ వైజ్ మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి, ఈచ్ అండ్ ఎవ్రీ వైజ్ మనకి కేటగిరీ వైజ్, క్యాస్ట్ వైజ్ కూడా డీటెయిల్ బ్రేకప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దీంట్లో అబ్స్ట్రాక్ట్లో. దీన్ని మీరు చూసుకుని ఏ కేటగిరీలో, ఏ డిజిగ్నేషన్లో, ఎక్కడ ఏ క్యాస్ట్ ప్రకారంగా మనకి వేకెన్సీస్ ఉందో మీరు అది అప్లై చేసుకోవచ్చు. ఎనెక్షర్స్ కూడా మనం సబ్మిట్ చేసుకోవడానికి కూడా ఎనెక్షర్స్ కూడా ప్రొవైడ్ చేసినారు దీంట్లో వీళ్ళు. డీటెయిల్ బ్రేకప్ అనమాట ఇదంతా. కాబట్టి ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది చూసుకుని డౌన్లోడ్ చేసుకుని సబ్మిట్ చేసుకోండి. ఇది ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. కాబట్టి రేపు 8th October నుంచి నోటిఫికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు ఆన్లైన్లో, 8th నుంచి 28th October వరకు. కాబట్టి అందరూ డౌన్లోడ్ చేసి సబ్మిట్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ టు ఆల్ అవర్ బెస్ట్. థ్యాంక్ యూ.